గాజు గ్లాస్ గుర్తు సగర్వంగా శాశ్వత గుర్తుగా జనసేన ఖాతాలో చేరింది. ఎగతాళి చేసిన వైసీపీ నేతలు తమ పార్టీ పరిస్థితి ఏంటో తెలియక కింద మీద పడుతున్నారు. నవ్విన నాపచీనే పండదా, నలుగురు మెచ్చి రోజు ఉండదా అనేది తెలుగు సామెత. నలుగురు మెచ్చి రోజు జనసేనకు రానే వచ్చింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం నుండి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందడం, అలాగే గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా కేటాయించబడడం పార్టీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇది పార్టీకి అధికారికంగా ఒక గుర్తింపునిచ్చింది. ముఖ్యంగా విపక్షాల విమర్శలను ఖండించడంలో, అలాగే పార్టీ స్ఫూర్తికి బలాన్నిచ్చింది. జనసేనకు ఈ విజయానికి ముఖ్య కారణం అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచన విధానమే. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో పూర్తిగా అవపోసన పట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019 ఎన్నికలతో పోలిస్తే జనసేనకు ఈసారి 2024 ఎన్నికల్లో 8% కంటే ఎక్కువ ఓట్లు రావడం పార్టీ శక్తి ఎంత పెరిగిందో చూపిస్తుంది. ఈ ఓటు శాతం పక్కా ప్రణాళిక, ప్రజల సమస్యలపై పనిచేయడం, ప్రతిపక్ష ఓటు చీలకుండా చేయడం మరియు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చేసిన ప్రచారంతో సాధ్యమైంది. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి 2 లోక్సభ స్థానాలు కూడా గెలవడం జనసేన పార్టీకి అత్యంత కీలక మైలురాయిగా మారింది. ఇది జనసేనను రాజకీయ ప్రక్రియలో మరింత దృఢంగా నిలిపింది. జనసేనకు ఈ స్థాయిలో గెలుపు రావడం వైసీపీకి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. గతంలో జనసేన గుర్తింపు లేకపోవడం, గాజు గ్లాస్ గుర్తు శాశ్వతం కాదని చెబుతూ వైసీపీ నేతలు ఎగతాళి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసీ అధికారికంగా గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించడం వల్ల ఆ విమర్శలకు గట్టిగా గాజు గ్లాస్ గుర్తు శాశ్వత గుర్తుగా, ఇక ప్రచారంలో గాజు గ్లాస్ గుర్తు జనసేనను మరింత బలంగా ప్రజల ముందు నిలిపే అవకాశం ఉంది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే ఉపయోగపడే అంశం కానుంది. జనసేన రాజకీయ పార్టీగా ప్రాంతీయ స్థాయిలో మరింత బలంగా నిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిన జనసేన తేలిగ్గా ఇతర పార్టీలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ఉత్సాహంతో కొనసాగితే జనసేన పార్టీ ఏకంగా ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగడం లేదా అధికారంలోకి రావడం కూడా రాబోయే రోజుల్లో అసాధ్యం కాదు. కాబట్టి ఇది జనసేనకు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు కూడా కీలకమైన ఘట్టం. ఆల్ ది బెస్ట్ జనసేనాని పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.